హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం. అసలు ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఏంటి, మనం ఏ సందర్భంలో దాన్ని తెలుసుకుంటాం అంటే, ఎప్పుడైనా మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆఫీస్ పర్పస్గా మనం ఎంఎస్ పవర్ పాయింట్ అనేది యూజ్ చేసుకుంటాం, అవునా కాదు? సో ఇప్పుడు ఆ ఎంఎస్ పవర్ పాయింట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో మనం చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్నది ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. అందులో ఫస్ట్ స్లైడ్ని నేను ఇలా పెట్టి ఉంచాను. సో ఇప్పుడు నేను ఒకసారి కనుక క్లిక్ చేశాను అంటే ఇక్కడ నేను పెట్టుకున్న యానిమేషన్స్ అన్నీ వస్తాయి. చూడండి, 1 by 1 నేను పెట్టుకున్న యానిమేషన్స్ అన్నీ ఇక్కడ మనకి హైలైట్ అవుతూ ఉన్నాయి, అవునా కాదా? సో నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అయింది. దానిలో కూడా మనకి అగైన్ యానిమేషన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి, అవునా? సో ఇలా యానిమేషన్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మనం ఎంఎస్ పవర్ పాయింట్లో నేర్చుకుంటాం. చూడండి, 1 by 1 యానిమేషన్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను నార్మల్గా ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది ఒక స్మాల్ ప్రజెంటేషన్ స్లైడ్స్లో పెట్టానమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనకి రావాలి విత్ యానిమేషన్స్, విత్ ఎఫెక్ట్స్. అంటే మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుంటుంది కదండి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఒకేసారి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు కనిపించకుండా, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అని వచ్చింది కదా, నేను స్లైడ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ స్లైడ్స్ ఒక్కటే నాకు వచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ అనేది నాకు కావాలి. సో అప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ వర్డ్ అనేది రావాలి. చూసారా, నేను 1 స్లైడ్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత లేఅవుట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అనుకోండి, లేఅవుట్ గురించి నాకు ఇక్కడ వచ్చింది. సో అలా నేను నాకు కావాల్సినప్పుడు ఆ వర్డ్ అక్కడ వచ్చే విధంగా యానిమేషన్ ఎఫెక్ట్ అనేది పెట్టుకున్నాను. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, టైప్ ఆఫ్ స్లైడ్ ట్రాన్సిషన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్కలాగా వస్తుంది, ఒక్కొక్క కలర్లో ఉంది, ఒక్కొక్క డిజైన్లో ఉంది. ఈ స్లైడ్ డిజైన్స్ అనేవి ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి వచ్చాయంటే ఆటోమేటిక్గా మనం పవర్ పాయింట్ అనేది నేర్చేసుకున్నట్టే, ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఒక బ్లాంక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొని అసలు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం, ఓకేనా? ఓకే దాన్ని ఇప్పుడు నేను ఒక బ్లాంక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తీసుకుంటున్నానండి. సో ఇది మనం తీసుకున్న బ్లాంక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇది నార్మల్గా ఫస్ట్ స్లైడ్ని నేను ఇలా పెట్టేస్తున్నాను, ఎంఎస్ పవర్ పాయింట్ అని హెడ్డింగ్ తీసుకున్నాను. ఇది మీకు ఇంకా డౌట్ అంటే నేను మళ్ళీ క్లియర్గా ఇంకొక ప్రజెంటేషన్ తీసుకొని చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది నేను క్లోజ్ చేసేసి అసలు ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా స్క్రీన్ అండి, ల్యాప్టాప్ స్క్రీన్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి విండోస్ బటన్ ఉంది, చూసారా? దీన్నే మనం స్టార్ట్ బటన్ అని కూడా అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో మనకి ఇది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే కంప్లీట్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి, అంటే మన సిస్టంలో ఏ ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు చూపించట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సర్చ్ బాక్స్లో నేను సర్చ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పవర్ పాయింట్ అని ఇస్తాను. చూడండి, ఇక్కడ వెంటనే నాకు ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ 2007 అని వచ్చేసి, అంటే ఈ సిస్టంలో 2007 ఉందన్నమాట, అందుకని 2007 వచ్చింది. అదే మీ వర్షన్ 2010 అవ్వచ్చు, 2016 అవ్వచ్చు, 2019 అవ్వచ్చు, ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ అనేది మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా మనకి ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది డిఫాల్ట్గా ఉంటుందండి. దీన్నే మనం బ్లాంక్ స్లైడ్ అంటాం. చూడండి, బ్లాంక్ గా ఉంది. ఇక్కడ ఏంటి, క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది. అంటే మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక నేమ్ ఉంటుంది కదా, టైటిల్. ఆ టైటిల్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట, ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంఎస్ వర్డ్లో ఎలా చూసాం, ఎంఎస్ ఎక్సెల్లో ఎలా చూసాం, ఒక ఎన్విరాన్మెంట్ అనేది సేమ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుందండి. ఇది టైటిల్ బార్. ఇక్కడ చూసారా, సేవ్, బ్యాక్ ఆప్షన్, ఇవన్నీ మనకి ఉన్నాయి. అలానే మన కంట్రోల్ బటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, మినిమైజ్ చేసుకోవడానికి, మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి, కంప్లీట్గా అవసరం లేదు అనుకుంటే క్లోజ్ చేసుకోవడానికి. అగైన్ మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయండి, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ అండ్ వ్యూ. ఇవన్నీ కూడా మనం ఎలా వర్క్ చేయాలనేది ఈ ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో నేర్చుకుంటాం, ఓకేనా? ఈచ్ ట్యాబ్ కంటైన్స్ గ్రూప్స్ అండి. ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రూప్లో మనకి కమాండ్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంఎస్ వర్డ్లో నేర్చుకున్నట్టుగానే ఇక్కడ కూడా కమాండ్స్ ద్వారానే నేర్చుకుంటామండి, ఓకేనా?
దీన్ని మనం అవుట్లైన్ అంటామండి. ఇక్కడ మనకి కంప్లీట్ గా ఒకవేళ మనం ప్రెజెంటేషన్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఎన్ని స్లైడ్స్ ఉన్నాయనేది ఇక్కడ స్మాల్ సైజ్ లో మనకి చూపించేస్తుంది. ప్రెజెంట్ మనం ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ గా వాడిచ్చిన స్లైడ్ ఒక్కటే ఉంది కాబట్టి అదొక్కటి మాత్రమే మనకి చూపిస్తుందండి. ఓకేనా? అలానే ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని స్లైడ్స్ ఓపెన్ చేసాం అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, స్లైడ్ 1 అంటే ఏంటి? ఇక్కడ నేను ఒక సింగిల్ స్లైడ్ నే ఓపెన్ చేశాను, ఇంకొక స్లైడ్ ఓపెన్ చేయలేదు కాబట్టి కంప్లీట్ 1 స్లైడ్ లో ఫస్ట్ స్లైడ్ ఓపెన్ అయింది అని చూపిస్తుంది. అలానే ఆఫీస్ థీమ్ అంటే ఇది ప్రెసెంట్ మనం ఏం థీమ్ కూడా పెట్టలేదు కాబట్టి డిఫాల్ట్ గా అక్కడ ఏ థీమ్ ఉందనే చూపిస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం టైప్ చేసినా అది ఇంగ్లీష్ లోనే వస్తుంది. అంటే సిస్టమ్ లాంగ్వేజ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటనేది స్టేటస్ బార్ లో మనకి చూపిస్తుంది. ఇది వ్యూ బటన్స్ అండి. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఎన్ని విధాలుగా చూడొచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూసారా, నార్మల్ వ్యూ అని, స్లైడ్ సార్టర్ అని, స్లైడ్ షో అనేది. ఇది మనం కంప్లీట్ గా ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ వ్యూస్ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి జూమ్ ఆప్షన్ ఉంది యాజ్ ఇట్ గా. ఇప్పుడు నేను స్లైడ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇది ఇంక్రీజ్ అవుతుందా, ఆరెంజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మైనస్ వైపు మీరు డ్రాగ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది, ప్లస్ వైపు డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఆరెంజ్ మీరు డైరెక్ట్ గా ప్లస్ మీదైనా క్లిక్ చేసుకోవచ్చు, మైనస్ మీదైనా క్లిక్ చేసుకోవచ్చు. అలా మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ మనకి అవైలబిలిటీ ఉన్న సైజ్ లో మనకి కంఫర్టబిలిటీ ఉన్న సైజ్ లో మనం పెట్టుకొని స్లైడ్ షో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే డన్. ఇప్పుడు ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడైతే మనకి ఒక బ్లాంక్ స్లైడ్ అనేది డిఫాల్ట్ గా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను కదా. బేసిక్ గా నేను ఎంఎస్ వర్డ్ లో అయితే ఏం చేస్తాను, ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ అవుతుంది నాకు. ఓపెన్ చేయగానే నేను కర్సర్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసి టైప్ చేసుకుంటాను. బట్ దెన్ కమింగ్ టు ఎంఎస్ పవర్ పాయింట్ మనకి ఆ ఛాన్స్ ఉండదండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 2 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తారా? ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఏమో క్లిక్ యాడ్ టు టైటిల్ అని ఉంది. ఇక్కడ సెకండ్ టెక్స్ట్ బాక్స్ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది. అంటే ఎప్పుడైతే ఈ టెక్స్ట్ బాక్సెస్ మనకి కనిపిస్తున్నాయో సో దట్ దాని మీనింగ్ ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బాక్స్ లో మాత్రమే కర్సర్ ని చూడగలను. రిమైనింగ్ ఎక్కడ నేను ట్రై చేసినా కర్సర్ నాకు మూవ్ అవుతుంది తప్ప అక్కడ నేను టైప్ చేయలేను. చూడండి, ప్రెసెంట్ నేను ఇక్కడ కర్సర్ పెట్టాలని ట్రై చేస్తున్నాను, అవుతుందా? అవ్వట్లేదు. అదే నేను సబ్ టైటిల్ లో పెట్టాలనుకుంటే నాకు ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. చూసారా? సో ఈ బ్లింకింగ్ ఆప్షన్ అనేది మనకు ఓన్లీ టెక్స్ట్ బాక్సెస్ లోనే వస్తుంది. ఎందుకు అంటే మనం ఓన్లీ టెక్స్ట్ బాక్సెస్ లో మాత్రమే టైప్ చేయగలమాట. ఎంఎస్ వర్డ్ లాగా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టైప్ చేయడం అనేది ఎంఎస్ పవర్ పాయింట్ లో కుదరదు. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హెడ్డింగ్ అంటే మనకి టాప్ లో వస్తుంది కదా, మిడిల్ లో రాదు కదా. బట్ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మిడిల్ లో ఉంది, నేనేం చేయాలి అనుకుంటే ఇది కూడా మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. టెక్స్ట్ బాక్స్ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడైతే కర్సర్ పెట్టానో టెక్స్ట్ బాక్స్ ఇంకా హైలైట్ అయింది కదా. అప్పుడు నేను ఆ లైన్ మీదకి కర్సర్ తీసుకెళ్ళగానే నాకు ప్లస్ సింబల్ లో వచ్చింది చూడండి కర్సర్ అనేది. అవునా? సో ఈ ప్లస్ సింబల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో నేను లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేశాను అనుకోండి, ఆ టెక్స్ట్ బాక్స్ అనేది మనకు మూవ్ అవుతుంది. చూడండి, నేను టాప్ లో మూవ్ చేశాను, టాప్ వెళ్ళిపోయింది ఆ టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు సో దట్ నేను మెయిన్ హెడ్డింగ్ అనేది టాప్ లోనే ఇస్తాను కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. అవునా కాదా? సో ఇలా మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డ్రాగ్ చేసుకుంటూ మూవ్ చేసుకోవచ్చు. చూసారా, మళ్ళీ మిడిల్ లో పెట్టాను, మిడిల్ లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ టాప్ లో పెట్టేస్తున్నాను, టాప్ లోకి వచ్చేసింది. ఓకేనా? సో ఇలా మన టెక్స్ట్ బాక్సెస్ ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇక్కడ మూవ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మనం టైటిల్ కి టైప్ చేసుకోవాలి. టైటిల్ ఏం టైప్ చేసుకోవాలనుకుంటున్నాం, మనం నార్మల్ గా ఎంఎస్ ఆఫీస్ కి స్మాల్ ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను టైటిల్ కూడా ఎంఎస్ ఆఫీస్ అనే ఇస్తాను. ఓకేనా? ఎంఎస్ ఆఫీస్. ఓకేనా? చూసారా, నేను టైటిల్ ఇక్కడ టైప్ చేసేసాను. ఓకే, టైటిల్ వరకు టైప్ చేసేసాను. దెన్ వాట్, ఇప్పుడు ఏంటి అంటే టైటిల్ ఎప్పుడు కూడా మనం కొంచెం ఎఫెక్టివ్ గా కనిపించాలి అనుకుంటాం. మనకు ఆల్రెడీ తెలిసి ఎంఎస్ వర్డ్ లో మనం నేర్చుకున్నాం టైటిల్స్ కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోల్డ్ ఎఫెక్ట్స్, అండర్లైన్ ఎఫెక్ట్స్, ఇలా చాలా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో అయితే మనం ఏం చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని ఇలా కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్పుడు దానికి కావాల్సిన బోల్డ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే కలర్ ఎఫెక్ట్స్ కానీ ఇస్తాం. బట్ ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది చూసారా.
జస్ట్ మన టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు వర్డ్ నేమ్ సెలెక్ట్ చేయలేదు, జస్ట్ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను. వర్డ్ మీద క్లిక్ చేయగానే టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఈ కర్సర్ లేకుండా టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూసారా, కర్సర్ అనేది క్లోజ్ అయిపోయి కంప్లీట్ టెక్స్ట్ బాక్స్ అనేది హైలైట్ అయింది. వన్స్ ఇలా హైలైట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే టెక్స్ట్ బాక్స్ లో ఏ టెక్స్ట్ అయితే ఉంటుందో ఆ టెక్స్ట్ అంతా కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, మీరు ఇక్కడ నేను బోల్డ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేశాను. వెంటనే మనం టెక్స్ట్ ని సెలెక్ట్ చేయలేదు, బట్ టెక్స్ట్ అంతా బోల్డ్ లోకి వచ్చేసింది. అలానే నేను కలర్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను, బికాజ్ ఇట్ ఈస్ మెయిన్ హెడ్డింగ్ కాబట్టి కొంచెం కలర్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో నేను డార్క్ బ్రౌన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఐ కాంట్ టు ఈ చేంజ్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. చేంజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను ఇప్పుడు టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఎందుకు అంటే ఆల్రెడీ టెక్స్ట్ బాక్స్ మనకి ఇక్కడికి సెట్ అయిపోయింది. ఇంకా నేను ఇంక్రీజ్ చేసిన టెక్స్ట్ అయితే మూవ్ అవుతుంది, కానీ టెక్స్ట్ బాక్స్ తో పాటు టెక్స్ట్ మూవ్ అయిపోతుంది, కానీ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఓన్లీ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, డిఫాల్ట్ గా మనకి 44 ఉండేది, నేను ఇప్పుడు 60లో పెట్టుకుంటున్నాను, బికాజ్ ఇట్ ఈస్ మెయిన్ హెడ్డింగ్ కాబట్టి నేను ఇంకా ఎఫెక్టివ్ గా కనిపించాలనుకున్నాను. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు చూసారా, వన్స్ మనం టెక్స్ట్ బాక్స్ బయట క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా టెక్స్ట్ బాక్స్ అనేది మనకి డిసపియర్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి పెట్టుకోవాలనుకున్నది సబ్ టైటిల్ అండి. సబ్ టైటిల్ కి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ ఆర్ రైట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. నేను ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ని మూవ్ చేసుకుంటాను, లెఫ్ట్ ఆర్ రైట్ కి మూవ్ చేసుకుంటాను. ఇక్కడ నేను మూవ్ చేసుకుంటున్నాను సో దట్ నాకు ఆ ఎఫెక్టివ్నెస్ అనేది, అంటే సబ్ టైటిల్ లాగా కనిపించాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం సైడ్ కి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆన్లైన్ క్లాస్ అని పెడతా, ఎందుకంటే మనం సబ్ టైటిల్ నేను ఇది మనం ఎలా నేర్చుకుంటున్నాం అంటే ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఆన్లైన్ క్లాస్ లోనే కదా నేర్చుకుంటున్నాం. సో అగైన్ నేను మళ్ళీ టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాను, కలర్ ని చేంజ్ చేస్తున్నాను, బ్లూ కలర్ లో పెట్టుకున్నాను, బోల్డ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేసాను. చూసారా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా మనకి హెడ్డింగ్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం సబ్ టైటిల్ కూడా అయిపోయింది. టైటిల్ అండ్ సబ్ టైటిల్ మనం టైప్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంకాస్త మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ నాకు ఎందుకో చాలా వెంటగా అనిపిస్తుందండి, ఇది కూడా నేను కవర్ చేయాలనుకుంటున్నాను ఈ స్పేస్. సో అప్పుడు నేను యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ లో, మీకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ మీకు తెలుసు కాబట్టి ఎంఎస్ వర్డ్ లో మనం క్లియర్ గా నేర్చుకున్నాం కాబట్టి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయనండి. సింపుల్ గా మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే యూజ్ చేసే ట్యాబ్ ఏంటంటే ఇన్సర్ట్ కదా. సో నేను ఇక్కడ ఒక పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, మనకి క్లిప్ ఆర్ట్ అని ఉంది కదా, క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి సైడ్ లో పిక్చర్స్ వచ్చాయి. మీకు ఏం కావాలి అనుకుంటే అది పిక్చర్ రూపంలో మీకు వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసి గో అన్నాను. ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసి గో అనగానే చూసారా, ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించిన కంప్లీట్ డయాగ్రామ్స్ అన్ని నాకు ఇక్కడ వచ్చేసాయి. చూసారా, అబ్జర్వ్ చేశారా. సో ఇందులో మీ సెలెక్టెడ్ వన్, మీకు నచ్చింది ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోగానే మనకి అది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. చూసారా, ఇన్సర్ట్ అయిపోయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటి అంటే ఎప్పుడైతే మన ఎంఎస్ వర్డ్ లో పిక్చర్ ఇన్సర్ట్ చేయగానే మనకి ఇక్కడ ఫార్మెట్ వచ్చేస్తుందో సేమ్ అలానే ఎంఎస్ పవర్ పాయింట్ లో కూడా when you insert a picture automatically format tab will come here. ఓకేనా, ఆటోమేటిక్ గా మనం ఫార్మెట్ ట్యాబ్ లో ఏం చేస్తాం, విల్ చేంజ్ ద frames, will change the effects of picture, will change the colors of picture, మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు కంప్లీట్ గా స్క్రీన్ సైజ్ వచ్చేసింది, స్లైడ్ ఎంత సైజ్ ఉందో ఆ సైజ్ వచ్చేసింది. సో దట్ నాకు టైటిల్ కనిపించట్లేదు, సబ్ టైటిల్ కనిపించట్లేదు. సో అప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. పిక్చర్ ఎలా అడ్జస్ట్ చేయాలో మనకు తెలుసు కదా. ఈ డాట్స్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళగానే కలర్ మనకి కర్సర్ అనేది డబుల్ యారో లాగా చేంజ్ అయిపోతుంది కదా. ఆ కర్సర్ డబుల్ యారోగా చేంజ్ అయినప్పుడు మనం డ్రాగ్ చేసుకుంటే మన పిక్చర్ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది యాజ్ యూజువల్ గా. చూసారా, ఇప్పుడు నేను మూవ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ సింబల్ వచ్చినప్పుడు మూవ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నాకు కావాల్సినట్టుగా నేను పిక్చర్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇంకాస్త సైడ్ కి తీసుకొస్తే బాగుంది అనిపించింది ఆన్లైన్ క్లాసెస్. సో చూసారా, సైడ్ కి తీసుకొస్తున్న కొద్దీ సైడ్ వచ్చేస్తుంది. ఓకే, బికాజ్ నేను పిక్చర్ సైజ్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నాను,
దానికోసం నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, చూసారా? ఇది మన ఫస్ట్ స్లైడ్ అండి. దట్ టు టైటిల్ స్లైడ్ అన్నమాట. అంటే సింపుల్ గా మనం ఏం చెప్తున్నాం, ఒక టైటిల్ రూపంలో నేమ్ ఇచ్చాం, అట్ ద సేమ్ టైం పిక్చర్ మోడ్ లో కూడా మనం చూపిస్తున్నాం అనమాట. ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించిన పిక్చర్ ని పెట్టేసి, ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో మనం ఎంఎస్ ఆఫీస్ లో, ఇది మన జస్ట్ టైటిల్ స్లైడ్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ స్లైడ్ లో అసలు ఎంఎస్ ఆఫీస్ లో ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ నాకు కావాలి. సో నెక్స్ట్ స్లైడ్ నాకు కావాలంటే నేను ఏం చేయాలండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హోమ్ ట్యాబ్ లో ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది చూడండి, ఉందా? న్యూ స్లైడ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే, డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ లో మీకు నచ్చిన స్లైడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టైప్ టూ కంటెంట్ మోడ్ లో కావాలనుకుంటే ఇక్కడ టూ కంటెంట్ ఉంది. లేదు టైటిల్ అండ్ కంటెంట్ అంటే టైటిల్ అండ్ కంటెంట్. ప్రజెంట్ నాకు టైటిల్ అండ్ కంటెంట్ కావాలి కాబట్టి నేను టైటిల్ అండ్ కంటెంట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా? వన్స్ నేను సెలెక్ట్ చేయగానే నాకు ఆ టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ అనేది వచ్చేసింది. ఆర్ఎల్స్ మనకి ఒక షార్ట్ కట్ కూడా ఉంటుందండి. కీబోర్డ్ లో మనం Ctrl+M క్లిక్ చేయగానే మనకి న్యూ స్లైడ్ అనేది వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ Ctrl+M. చూడండి నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను, Ctrl+M క్లిక్ చేయగానే థర్డ్ స్లైడ్ వచ్చేసిందా? సో అలా మనం స్లైడ్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా అయినా పెట్టేసుకోవచ్చు, షార్ట్ కట్ క్లిక్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ థర్డ్ స్లైడ్ అవసరం లేదు, ఇంకా నేను దానిలో వచ్చేయట్లేదు. అప్పుడు చూడండి స్లైడ్ మీద రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఆప్షన్స్ వచ్చేస్తాయి. కట్, కాపీ, పేస్ట్, న్యూ స్లైడ్ అని, డూప్లికేట్ స్లైడ్ అని, డిలీట్ స్లైడ్ అని. చూసారా? డిలీట్ స్లైడ్ క్లిక్ చేయగానే ఆ స్లైడ్ అనేది నాకు డిలీట్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా ఓవర్లుక్ లో ఎక్స్ట్రా స్లైడ్ వచ్చేసింది అనుకోండి, అది మనకు అవసరం లేదు, అప్పుడు మనం ఏం చేసుకుంటాం, డిలీట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ స్లైడ్ లో ఎంఎస్ ఆఫీస్, ఫస్ట్ స్లైడ్ లో ఎంఎస్ ఆఫీస్ అని హెడ్డింగ్ పెట్టాం కదా, సెకండ్ స్లైడ్ లో అసలు ఎంఎస్ ఆఫీస్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎంఎస్ వర్డ్. అవునా కాదు? ఆల్రెడీ ఈ క్లాసెస్ అన్ని మనకు కంప్లీట్ అయిపోయాయి కదండి. సో ఎంఎస్ వర్డ్ లో నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ ని టైప్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎంఎస్ వర్డ్ లో అసలు మనం ఏమేమి నేర్చుకుంటాం? ఎంఎస్ వర్డ్ లో మనం నేర్చుకునేది ఏంటండి? లెటర్స్, మెయిలింగ్, అలానే పిక్చర్స్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా ఎంఎస్ వర్డ్ లో. సో మనం ఎంఎస్ వర్డ్ లో ఏమేమి నేర్చుకున్నాం అవన్నీ కూడా నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ స్లైడ్ షో ప్రెజెంటేషన్ కాబట్టి ఒక 3 పాయింట్స్ తీసుకున్నానండి. అట్లయితే సరిపోతాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, అగైన్ ఎంఎస్ వర్డ్ కి సంబంధించిన పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అది తీసేసి ఎంఎస్ వర్డ్ అన్నాను. ఓకేనా? ఎంఎస్ వర్డ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ కి సంబంధించిన పిక్చర్స్ అన్ని వచ్చేసాయి. సో ఈ పిక్చర్ బాగుంది అనిపించింది, దాన్ని సెలెక్ట్ చేయగానే ఆ పిక్చర్ నాకు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. పిక్చర్ ఇన్సర్ట్ అయిందా? బట్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా పిక్చర్ మనకి ఇన్సర్ట్ అయినప్పుడే కంప్లీట్ సైజ్ లో ఇన్సర్ట్ అయిపోతుంది. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ గా మనకి తెలుసు కదా పిక్చర్ సైజ్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది. సో నేను అలా అడ్జస్ట్ చేసేస్తున్నానండి. ఓకేనా? సో దట్స్ ఇనఫ్ ఫర్ మీ. నేను ఇక్కడికి ఆపేసాను. ఓకే, డన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజ్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. అంటే టెక్స్ట్ నాకు డౌన్ కి వస్తే సరిపోతుంది. ఓకే, డన్. చూసారా? ఇప్పుడు టెక్స్ట్ అయితే పెట్టేశాను కానీ ఎఫెక్ట్స్ ఇంకా ఇవ్వలేదు కదా, సో బోల్డ్ లో పెట్టుకున్నాను. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇది కూడా బోల్డ్ లో పెట్టుకున్నాను. అండ్ కలర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఓకే డన్. ఇప్పుడు మనం 2 స్లైడ్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫాస్ట్ థర్డ్ స్లైడ్ కూడా చేసేస్తున్నాం. థర్డ్ స్లైడ్ ఎంఎస్ వర్డ్ తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటండి, ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఏం నేర్చుకుంటాం? మెయిన్ గా షీట్స్ గురించి, డేటా ప్రిపరేషన్, డేటా గురించి నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం పివోట్ టేబుల్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఒక 3 పాయింట్స్ వరకు మనం తీసుకుంటాం బికాజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నాకు మళ్ళీ నా ఏంటంటే
ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించిన పిక్చర్ కావాలి. సో ఎంఎస్ ఎక్సెల్ అని ఇస్తున్నాను. ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి గో అన్నాను. గో అనగానే నాకు ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన పిక్చర్స్ అన్ని వచ్చేసి చూసారా. ఈ పిక్చర్ ని సెలెక్ట్ చేశాను. వెంటనే ఆ పిక్చర్ ఇన్సర్ట్ అయిపోయింది. ఏ పిక్చర్ అయితే ఇన్సర్ట్ అయిందో ఆ పిక్చర్ ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, పిక్చర్ సైజ్ ని మనం డిక్రీజ్ చేసేసి అడ్జస్ట్ చేసేస్తే మనం ఏ సైజులో అయితే అడ్జస్ట్ చేస్తామో ఆ సైజులో పిక్చర్ అనేది మనకి అడ్జస్ట్ అయిపోయి కనిపిస్తుంది. ఓకే, ఈ సైజ్ ఓకే అనిపించింది. ఈ సైజులో అడ్జస్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఇది కొంచెం పైకి ఉన్నట్టు అనిపించే నాకు. సో వీటిని కూడా నేను డౌన్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా మనం టెక్స్ట్ బాక్స్ని డౌన్ చేసేస్తే దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా మనకి డౌన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మనం ఎఫెక్ట్స్ అనేవి పెట్టేస్తున్నాం. ఓకేనా. ఓకే, అండ్ ఈ టెక్స్ట్ బాక్స్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. బోల్డ్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఈ థర్డ్ స్లైడ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ నేను ఫోర్త్ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫోర్త్ స్లైడ్ కూడా యాజ్ టీజ్గా మనకి ఎంఎస్ ఎక్సెల్ తర్వాత మనం చూసేది ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా అదే కదా, ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించి. ఎంఎస్ పవర్ పాయింట్ లో మనం స్లైడ్స్ ప్రిపరేషన్ చూస్తాం. అలానే యానిమేషన్ ఎఫెక్ట్స్. యానిమేషన్ అసలు వన్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ స్లైడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో నేర్చుకుంటున్నాం కదండి. ఈ ప్రిపేర్ చేసేసిన తర్వాత యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాం, అలానే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఓకేనా. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాం అవి కూడా మనం నేర్చుకుంటామండి. మెయిన్గా మనం ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. అంటే చూడడానికి చాలా అఫీషియల్ లుక్తో చాలా నీట్గా ఉంటుంది. సో దట్ మనం ఒక 90% అనేది దానికి న్యాయం చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, దాని మీద మనం వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఎయిమ్ టు గెట్ పిక్చర్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్. ఓకేనా. ఎంఎస్ పవర్ పాయింట్ అని సెర్చ్ చేస్తున్నాను. గో అన్నాను. వెంటనే మనకి పవర్ పాయింట్ సంబంధించిన పిక్చర్స్ వచ్చేసి చూసారా. సో ఈ పవర్ పాయింట్ పిక్చర్స్ లో ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. సైజ్ ని డిక్రీజ్ చేసుకున్నాను. ఓకేనా. చూసారా, మనం ఎలా సైజ్ ని పెట్టుకోవాలనుకుంటామో అలా అడ్జస్ట్ చేసేసుకుంటే అలా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ అగైన్ నాకు ఇక్కడ ఇంత పైకి అవసరం లేదు, సైడ్ బై సైడ్ వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఎఫెక్టివ్ మోడ్ అనేది పెట్టేసుకోవాలనుకుంటున్నాను. గోల్డ్ మోడ్ పెట్టేసాను. కలర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను, గ్రీన్. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, గోల్డ్. అండ్ అగైన్ ఇంకో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనం 4 స్లైడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదండి క్లియర్గా. అండ్ లాస్ట్ స్లైడ్ ఎంఎస్ యాక్సెస్ గురించి కూడా మనం మాట్లాడేస్తున్నాం. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, అవునా కాదా. సో ఎంఎస్ యాక్సెస్ ఫైనల్గా మనం చేసుకోబోయే స్లైడ్ ఏంటంటే ఎంఎస్ యాక్సెస్. ఎంఎస్ యాక్సెస్లో మనం డేటా టేబుల్స్ గురించి చెప్తున్నాం. అలానే డేటా వ్యూస్ చూస్తాం. ఓకే, ప్రజెంట్ ఈ 2 టాపిక్స్ చాలండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఎంఎస్ యాక్సెస్కి సంబంధించిన పిక్చర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎంఎస్ యాక్సెస్. ఓకే, గో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఎంఎస్ యాక్సెస్ సంబంధించిన పిక్చర్స్ వచ్చేసాయి కదా. సో నేను ఎంఎస్ యాక్సెస్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకి చాలా చిన్నదిగా వచ్చింది ఎంఎస్ యాక్సెస్. యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. ఓకేనా. ఈ సైజులో నేను యాక్సెస్ని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నా ఏమేంటి. ఓకే, ఇప్పుడు యాజ్ ఈజ్గా కలర్స్ని చేంజ్ చేసేద్దాం. బోల్డ్లో పెట్టేస్తున్నాను. కలర్స్ అంటే ఇప్పుడు మనం రిపీటెడ్గా ఒకే వర్క్ చేసామండి 4 స్లైడ్స్కి, అవునా కాదా. సో ఇక్కడ వరకు మనకి స్లైడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో
మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండండి. అండ్ రేపటి క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రిపేర్ చేసుకున్న స్లైడ్స్ని ఎలా మనం డిఫరెంట్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇస్తాము, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, అలాగే మనం ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే వైట్ కలర్లో ఉంది చూసారా ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్స్కి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం అండి. ఓకేనా? ఈ రోజు క్లాస్ అయితే మనం ఓన్లీ స్లైడ్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది జస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం డిజైన్స్, కలర్స్, మోడ్స్ అన్నీ ఎలా చేంజ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో అంటిల్ దెన్ మీరు ఇది ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. అండ్ మీకు ఈ క్లాస్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఇలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.